హలో ఫ్రెండ్స్, 2022లో వరల్డ్ బ్యాంక్ ఒక గ్రాఫ్ని పబ్లిష్ చేసింది. అందులో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది 2011 తర్వాత సౌదీ అరేబియా ఎకనామికల్గా అధఃపాతాళంలోకి పోతూ ఉంది. పోయిన సంవత్సరం చూసుకున్న ఎకనామికల్ గ్రోత్ కేవలం 1%. అదే దాని పక్కనున్న ప్రత్యర్థి దేశం ఇరాన్ని చూసుకుంటే 3.6% పెరిగింది. అది కూడా అమెరికా ఆ దేశంపై శాంక్షన్స్ విధించినా కూడా. అయితే ఇక్కడ విషయం ఏంటంటే సౌదీ అరేబియా ఎకనామికల్ స్టేటస్ ఇంత దిగజారి ఉన్నా కూడా వీళ్ళు పాకిస్తాన్లో $10 బిలియన్ అంటే 1000 కోట్లు పెట్టుబడి పెట్టి ఒక ఆయిల్ రిఫైనరీని తయారు చేయబోతున్నారు. ఒకసారి ఆలోచించండి, ఒక దేశం ఒక దశాబ్దం నుండి ఆర్థికంగా అధఃపాతాళంలోకి వెళ్తూ ఉంది, అయినా కూడా వేరే దేశంలో వేల కోట్ల పెట్టుబడి పెట్టడానికి రెడీ అవుతుంది. అది కూడా ఎక్కడ, ఎలాంటి నిలకడలేని పాకిస్తాన్ అనే దేశంలో. రియల్లీ గ్రేట్. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే సౌదీ అరేబియా ఇప్పుడు తీసుకున్న ఈ నిర్ణయం చరిత్రలోనే వాళ్ళు చేస్తున్న అతిపెద్ద మిస్టేక్ అవుతుందా, లేకుంటే సౌదీ అరేబియా మనందరికీ తెలియకుండా అర్థం కాకుండా చేస్తున్న ఒక మాస్టర్ ప్లానా? ఎందుకంటే ఈ దేశం చరిత్రపరంగా చూసుకున్న చాలా వ్యూహాలు పన్నేది. ఈవెన్ అక్కడి ప్రిన్స్ని చాలామంది మేధావి కంటే తక్కువ కాదు అని నమ్ముతారు. కాబట్టి కన్ఫ్యూజన్లు అన్నీ లేకుండా దీని వెనుకున్న నిజ నిజాలు డీటెయిల్గా మాట్లాడుకుందాం. నేను మీ డికోర్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ పెట్టుబడి గురించి కొంచెం లోతుగా చూస్తే అర్థమవుతుంది సౌదీ అరేబియా ఈ ప్రాజెక్ట్ని వాళ్ళ విజన్ 2030లో భాగంగా చేస్తున్నారు అని. సౌదీ అరేబియా ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ ప్రొడ్యూసర్, ఇదందరికీ తెలిసిన విషయమే. వాళ్ళ టోటల్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్లో 80%, అలాగే జీడిపిలో 40% వాటా ఈ ఆయిల్ ఇండస్ట్రీ నుండే వస్తుంది. అయితే ఇండియా ఇంకా ఇతర దేశాలు ఇలాంటి పెట్రోల్ ఇంకా డీజిల్ని వేరే దేశాల నుండి ఎగుమతి చేసుకునేవి. వీళ్ళు ఈ ఆయిల్ వల్ల ఎప్పటికైనా ప్రాబ్లం అని మెల్లమెల్లగా రెన్యూవబుల్ ఎనర్జీకి మారుతూ వస్తున్నారు. ఎలక్ట్రిక్ కార్లని, బైక్లని ఇలా ఎన్నో ఉన్నాయి. దాంతోపాటు 2020లో కరోనా ఇంకో దెబ్బ కొట్టింది. దెబ్బకి ప్రపంచమంతా ఈ క్రూడ్ ఆయిల్ డిమాండ్ చాలా తగ్గిపోయింది. ఒకవైపు దేశానికి ఎకనామికల్ గ్రోత్ లేదు, మరోవైపు చూస్తే వాళ్ళ మేజర్ బిజినెస్ అయిన క్రూడ్ ఆయిల్ డిమాండ్ తగ్గిపోతూ వస్తుంది. ఇదంతా గమనించిన సౌదీ అరేబియా రాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ 2016లో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ని లాంచ్ చేశాడు. అదే విజన్ 2030. ఈ విజన్లో భాగంగా సౌదీ అరేబియా వాళ్ళ ఇన్కమ్ సోర్స్ని మెల్లమెల్లగా పెంచడానికి యూరప్, ఆఫ్రికా ఇంకా ఏషియాలోని ముఖ్యమైన ప్రాంతాల్లో వాళ్ళ స్ట్రాటజిక్ కనెక్టివిటీ ఇంకా ఎకనామికల్ క్యాపబిలిటీస్ని విస్తరించడం మొదలుపెట్టింది. అలాంటి వాటిలో ఒకటే పాకిస్తాన్లోని గ్వాదర్ పోర్ట్ ప్రాజెక్ట్. అలాగే న్యూస్లో ఏమొస్తుందంటే సౌదీ స్పెసిఫిక్గా పాకిస్తాన్లో పెట్టుబడులు పెడుతుంది, పాకిస్తాన్ అంటే ఆ దేశానికి చాలా ఇంట్రెస్టు అని. కానీ నిజంగా ఒక నిలకడ లేని, ఇంకా ఓపెన్గా చెప్పాలంటే ఆటంకవాదులను కూడా వాళ్ళలో కలుపుకునే ఇలాంటి దేశం మీద ఇంట్రెస్ట్ ఉంటుందా వేల కోట్లు పెట్టుబడి పెట్టేంతగా? నేనెందుకు ఇక్కడ ఎంత స్ట్రెస్ చేసి ఈ క్వశ్చన్ అడుగుతున్నానంటే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. అదేంటంటే కొన్ని సంవత్సరాలుగా చైనా నుండి పాకిస్తాన్లోని గ్వాదర్ పోర్ట్కి రోడ్వే కన్స్ట్రక్షన్కి సంబంధించిన సిపెక్ ప్రాజెక్ట్ కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. చైనా వాళ్ళు ఆపేశారు. పాకిస్తాన్కి ఇచ్చిన బిల్లులు సరిగ్గా కట్టట్లేదని, అలాగే అక్కడ పనిచేయడానికి వచ్చిన చైనా వర్కర్స్ని అక్కడి టెర్రరిస్టులు చంపేయడం, ఇలా చాలా కారణాలున్నాయి. అందుకే చైనా ఈ సిపెక్ ప్రాజెక్ట్ని హోల్డ్లో పెట్టేసింది. అయితే పాకిస్తాన్ టెర్రరిస్టుల విషయంలో తమపై చైనాకి మళ్లీ నమ్మకం రావాలని టెర్రరిస్టులను ఆల్మోస్ట్ తొక్కేశాం, మీరు భయపడకుండా పనులు మొదలు పెట్టచ్చు అని చెప్పారు. అయితే ఇలా చెప్పిన కొన్ని రోజులకే పాకిస్తాన్లో టెర్రరిస్ట్ అటాక్ వల్ల 400 మంది చనిపోయారు. దెబ్బకి చైనా ఇండియాతో మీరు విడిపోయినప్పటి నుంచి మీ నరాల్లో టెర్రరిజం ఇంకిపోయింది, ప్రస్తుతానికి మమ్మల్ని వదిలేయండ్రా బాబు అని వెళ్ళిపోయారు. దీంతో పాకిస్తాన్కి ఏమీ అర్థం కాలేదు. ఈ రోడ్డు ప్రాజెక్ట్ మధ్యలోనూ వదిలేశారు. దీనికి సొల్యూషన్ ఏంటా అని ఆలోచించడం మొదలుపెట్టింది. అలా ఆలోచిస్తూ ఒక పక్క ఈ సిపెక్లో ఇన్వెస్ట్ చేయాలి, దాంతోపాటు టెర్రరిస్టులు వాళ్ళని ఏమీ చేయకూడదు, ఇలాంటి దేశాలు ఏవైనా ఉన్నాయా అని వెతికారు. అలా వెతుకులాట్లో కనపడిందే సౌదీ అరేబియా. ఎస్, ఎందుకంటే ఈ టెర్రరిస్టులు సౌదీ అరేబియాని పరాయి దేశంగా భావించరు, వాళ్ళ మనుషుల్లాగానే చూస్తారు. ఈవెన్ వీళ్ళే కాదు, పాకిస్తాన్లోని జనాలు కానీ అఫీషియల్స్ అంతా కూడా. పాకిస్తాన్ ఇంకా సౌదీ అరేబియా మధ్య చరిత్రపరంగా మంచి సంబంధాలున్నాయి. ఇద్దరి ఐడియాలజీ కూడా చాలా వరకు మ్యాచ్ అవుతుంది. వై? బికాస్ రెండు ఇస్లామిక్ దేశాలే. రెండోది, పాకిస్తాన్ దేశం ఏర్పడ్డాక సౌదీ అరేబియా పాకిస్తాన్లోని మద్రసాలకు చాలానే ఫండింగ్ ఇచ్చింది, వాళ్ళ వెర్షన్ ఆఫ్ ఇస్లాంని ప్రాపగేట్ చేయడానికి. మూడోది, 1970 నుంచి సౌదీ అరేబియా సోల్జర్స్కి అలాగే పైలట్స్కి ఈ పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చారు. అలా ఆనాడు పాకిస్తాన్ వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం వల్లే ఇప్పుడు అక్కడ రాయల్ సౌదీ ఎయిర్ ఫోర్స్ ఉంది. ఇంకా చివరి కారణం, న్యూక్లియర్ పవర్ కలిగిన ఇస్లామిక్ దేశం ఏదైనా ఉంది అంటే అది పాకిస్తాన్ మాత్రమే. ఇంకా ఎన్నో మీడియా రిపోర్ట్స్ ఇంకా సీక్రెట్ ఏజెన్సీస్ చెప్పిన దాని ప్రకారం వీళ్ళిద్దరూ కలిసి రహస్యంగా న్యూక్లియర్ ప్రోగ్రామ్ మీద కూడా పనిచేస్తున్నారని తెలిసింది. ఇలాంటి ఎన్నో కారణాల వల్ల ఈ రెండు దేశాలకు మంచి సంబంధాలున్నాయి.
ఇంకొక మాటలో వీళ్ళది ఎంత డీప్ కనెక్షనో చెప్తాను. పాకిస్తాన్లో ఎవరైతే ఆర్మీ చీఫ్ అవుతారో అతని మొదటి పర్యటన అలాగే చివరి పర్యటన సౌదీ అరేబియానే అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, పాకిస్తాన్ ఎక్స్ ఆర్మీ చీఫ్ రిటైర్ అవ్వడానికి ముందు సౌదీ అరేబియాకెళ్లి కింగ్ అబ్దుల్ అజీజ్ మెడల్ తీసుకున్నాడు. అలాగే కొత్తగా ఛార్జ్ తీసుకున్న ఆసిఫ్ మున్నీర్ కూడా సౌదీ అరేబియాకెళ్లి ఈ 10 బిలియన్ ఆయిల్ రిఫైనరీ డీల్ కుదుర్చుకొని వచ్చాడు. అందుకోసమే పాకిస్తాన్ ఈ సీపెక్ ప్రాజెక్ట్లో సౌదీ అరేబియా పెట్టుబడి పెట్టడానికి చైనాని ఒప్పించింది. అలాగే ఇక్కడ ఇంకొక విషయం, చైనా అఫీషియల్ గా పాకిస్తాన్తో ఒక అగ్రిమెంట్ సైన్ చేసుకుంది. సీపెక్ కి సంబంధించిన ఎనర్జీ ఇంకా ఇండస్ట్రీని పూర్తి చేసే వరకు వేరే దేశాలను ఇందులో ఇన్వాల్వ్ చేయకూడదు అని. అయితే అయినా కూడా మొత్తానికి సౌదీ అరేబియా ఇందులో భాగం అవ్వడానికి అందరూ ఒప్పుకున్నారు. బట్ ఇక్కడ విషయం ఏంటంటే, పాకిస్తాన్ రిక్వెస్ట్ చేసుకున్నందువల్ల సౌదీ అరేబియా ఈ డీల్ ఒప్పుకోలేదు. ఎస్, సౌదీ అరేబియా నిజానికి పాకిస్తాన్ని చైనా ఎలా వాడుకుంటుందో అలా వాడుకోవడానికి పాకిస్తాన్తో చేతులు కలిపింది, అంతేకాని పాకిస్తాన్పై ప్రేమ పొంగిపోయి కాదు. ఎందుకిలా మాట్లాడుతున్నానంటే, సౌదీ అరేబియా ఇలాంటి అనౌన్స్మెంట్ ముందు కూడా ఎన్నో ఇచ్చింది. అయితే చాలా కారణాల వల్ల అలాగే పాకిస్తాన్లో నిలకడలేని ఎకనామికల్ సిచ్యువేషన్స్ వల్ల అవన్నీ కూడా జరగలేదు. అలాంటిది ఇప్పుడు సడన్ గా సౌదీ అరేబియాకి పాకిస్తాన్ ఎలా నిలకడ ఉన్న దేశంగా కనపడింది, ఎలా ఇంతలా డబ్బు ఖర్చు పెట్టడానికి రెడీ అయిపోయింది. ఎందుకంటే సౌదీ అరేబియా ప్లాన్ ఏంటి, 2030 నాటికి వాళ్ళ దేశం ఎకనామికల్గా స్టేబుల్ అవ్వాలి. అందుకోసం మొదలుపెట్టిందే విజన్ 2030. అందులో భాగంగానే పాకిస్తాన్లో పెట్టుబడి పెడుతున్నాం అని అనౌన్స్మెంట్ ఇచ్చిన వెంటనే చైనాలోని ఒక ఆయిల్ రిఫైనరీ కంపెనీలో కూడా $3.4 బిలియన్ పెట్టుబడి పెట్టింది. అలా చైనాతో మంచి డీల్స్ పెట్టుకుంది. అయితే ఇక్కడ బిజినెస్ సరిగ్గా జరగడానికి చైనాకి ఒక స్ట్రెయిట్ ట్రేడ్ రూట్ కావాలి, ఇలా మొత్తం తిరిగి రాకుండా ఉండడానికి. కాబట్టి ఏదైనా సేఫెస్ట్ షార్ట్ కట్ రూట్ ఉంటే చైనాకి ఖర్చు, బిజినెస్ ఇలా అన్ని విధాల లాభాలే ఉంటాయి. కాబట్టి అలా జరిగితే సౌదీ అరేబియా నుంచి 80% ఇంపోర్టెడ్ ఆయిల్ని సేఫ్గా ఇంకా చీప్గా చైనాకి రవాణా చేయొచ్చు. అందుకే ఇప్పుడు చైనాకి అలాగే సౌదీ అరేబియాకి కావాల్సింది పాకిస్తాన్. కనుక వాళ్ళు అనుకున్నది జరిగితే షార్ట్ కట్లో చైనాలోకి ఎంటర్ అయ్యే రూట్ దొరుకుతుంది. దాంతోపాటు సౌదీ అరేబియా ప్రొటెక్షన్ కూడా దక్కుతుంది. పాకిస్తాన్లోని చైనా ప్రాజెక్టు మీద టెర్రరిస్ట్ అటాక్లు తగ్గుతాయి. ఇంకా సౌదీ అరేబియాకి లాభం ఏంటంటే ఎకనామికల్ గ్రోత్, చైనాతో రిలేషన్, దాంతోపాటు వ్యాపారానికి ట్రేడ్ రూట్. అయితే వీళ్ళిద్దరికీ లాభం ఉంది, కానీ పాకిస్తాన్కి ఇక్కడ ఏం లాభం ఉంది? ఏమీ లేదు. ఎస్, నిజం. మొత్తం కథలో ఇదే హైలైట్. లాభం ఎందుకుండదు, పెట్టుబడి పెడుతున్నారు కదా అని మీరంటే, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, పెట్టుబడి పెట్టినా కూడా పాకిస్తాన్ వాళ్ళే వాళ్ళ జేబు నుండి డబ్బును ఖర్చు పెట్టాల్సి ఉంటుంది, దట్టు 70%. అదికాక సౌదీ అరేబియాతో చేసుకున్న ఈ డీల్ స్పెషల్ ఎకనామిక్ జోన్ యాక్ట్ ద్వారా ప్రొటెక్ట్ చేయబడుతుంది. దాని అర్థం ఒక 20 ఏళ్ల వరకు అక్కడ ఎలాంటి ట్యాక్స్లు వీళ్ళు కట్టాల్సిన అవసరం లేదు. దాంతోపాటు ఈ ఆయిల్ రిఫైనరీకి సంబంధించిన కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా చైనా వాళ్ళే తీసుకున్నారు. దాని అర్థం కనీసం కన్స్ట్రక్షన్ వర్క్స్ వల్లేనా పాకిస్తాన్ ప్రజలకు లాభం ఉంటుందా అంటే అది కూడా లేదు. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అన్నీ కూడా చైనా ప్రజలకే దక్కుతున్నాయి. ఇదంతా చూస్తుంటే పాకిస్తాన్ సౌదీ అరేబియా కాదు, చైనా సౌదీ అరేబియా మధ్య డీల్ లాగా కనిపిస్తుంది. జస్ట్ పాకిస్తాన్ని ఒక పావురాయిలా వాడుతున్నారు. ఇదంతా ఓకే, వాళ్ళకు లాభం వస్తే ఏంటి, నష్టం వస్తే ఏంటి, వాళ్ళ సావు వాళ్ళు సావని మనకెందుకు అనుకుంటే, ఈ విషయంలో ఎలాంటి సంబంధం లేని మనకి అంటే ఇండియాకి ఈ ఆయిల్ ఇంకా మినరల్స్కి సంబంధించిన ప్రాజెక్టు మీద టెర్రరిస్టుల ప్రమాదం ఉందని, అది కూడా ఇండియా వల్ల అని ఈ ఉత్తాముండా పాకిస్తాన్ అంటుంది. ఎస్, జూలై 30వ తేదీన పాకిస్తాన్ మినరల్స్ సమ్మిట్కి ఒక రోజు ముందు వాళ్ళ దేశంలో ఒక టెర్రరిస్ట్ అటాక్, సూసైడ్ బాంబు వల్ల 40 మంది చనిపోయారు. కానీ వాళ్ళ దేశంలో ఎవడో ఏదో చేసుకుని 40 మంది చనిపోతే అమెరికా అంబాసిడర్ ముందు ఈ ప్రాజెక్టు విషయంలో ఇండియాతో శాంతి ఒప్పందాలు జరపాలని పాకిస్తాన్ ఉత్తాముండా ప్రవచనాలు ఇస్తుంది. బట్ మనకే కాదు, ప్రపంచానికి తెలుసు ఎవరిది టెర్రరిస్ట్ ఫ్రెండ్లీ దేశమో ఎవరిది కాదో అని. అలాగే కాశ్మీర్లో వాళ్ళు చేసిన అరాచకం గురించి నేను పెద్దగా చెప్పనక్కర్లేదు. సో ఇవన్నీ పరిగణలోకి తీసుకొని మన డిఫెన్స్ మినిస్టర్ ఓపెన్గా చెప్పాడు, POK అదే పాక్ ఆక్రమిత కాశ్మీర్ని వెరీ సూన్ తిరిగి చేజిక్కించుకోబోతున్నామని. అది ఎలాగో వీడియో రాబోతుంది, ఆ వీడియోని మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్డ్ విత్ us. ఇక్కడ పాకిస్తాన్కి ఏం లాభమో పక్కన పెడితే ఏ పుట్టలో ఏ పాముందో ఎవ్వరికీ తెలీదు. అలాగే పాకిస్తాన్ ప్లాన్ ఏంటో కూడా వీ డోంట్ నో. ఈ మొత్తం స్టోరీలో ఎవరిని తక్కువ అంచనా వేయలేం, వేయాల్సిన అవసరం కూడా లేదు. చూసుకుందాం.